ఇప్పుడు గతంలో చాలా చాలా అవినీతి జరిగింది బీఆర్ఎస్ హయాంలో. కాళేశ్వరం అన్నారు, ఫోన్ ట్యాపింగ్ అన్నారు, మొత్తం భూములు కుల్లగొట్టినామని చెప్పి ఇదే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడుగా ఉన్నప్పుడు మాట్లాడాడు. ఇప్పుడు వాటి ఊసు ఎక్కడ కూడా అంటే బహిరంగ సభల్లో మాట్లాడుతున్నప్పటికీ యాక్షన్ కనిపించట్లేదు, ఇక్కడ చర్యలు కనిపించట్లేదు అని చెప్పి కొంతమంది మాట్లాడుకుంటున్నారు. చర్యలు ఉంటాయా? మీ మీ ఏమనుకుంటారు దీని మీద? కాళేశ్వరం మీద ఏం వేసిండ్రు? కాళేశ్వరం మీద కమిటీ వేసిండ్రు కదా. ఓన్లీ మేడిగడ్డ ఒకటే చూపిస్తురా, కాళేశ్వరం మొత్తానికి దాని మీద చూపిస్తురా? అందులో ఇయాటి వరకు మేయా కృష్ణారెడ్డి పేరు ప్రభుత్వం ఎందుకు పేర్కొనలే? ఇప్పుడు పిలిచిన అధికారులనే పిలుస్తుండ్రు, పిలిచిన ఆఫీసర్లనే పిలిచి మాట్లాడుతుండ్రు కదా. ఈరోజు మేయా కృష్ణారెడ్డి పేరు మీరు ఎందుకు చెప్పలేదు? టు జస్టిస్ పినాకిని చంద్రబోస్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రోబ్, మేఘా ఇండియా ఇంటర్నేషనల్ కార్పొరేషన్ వాళ్ళ పేర్లు పెట్టి ఎంత స్కామ్ అయింది, ఎంతమంది ఆఫీసర్ మొత్తం డీటెయిల్గా ఇచ్చిన ప్రభుత్వం అసలు ఈయన ఎందుకు ఇవాళ దాకా ఈయన దోషి అని చెప్పి ఎందుకు పిలిపించలేదు? కాళేశ్వరం స్కామర్ నువ్వే అన్నావు కదా, కమిషన్ నువ్వే వేసినావు కదా, కాంట్రాక్టర్ ఎవరు? రేవంత్ రెడ్డి, మేఘా కృష్ణారెడ్డి. మరి ఆయన ఎందుకు పిలిపియలే? ఆయన పేరు ఎందుకు పెట్టలే? నువ్వు స్కామర్ నువ్వే చెప్తావు కదా, మరి తీసుకొచ్చి మళ్ళీ నీ పక్కన నిలబెట్టుకొని 200 కోట్ల రూపాయలు అదేం తీసుకున్నావు, మళ్ళీ ఆయనకు ఒక వర్క్ ఎందుకు ఇచ్చినావు? ఇవాళ ఈరోజు కోడంగల్లో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వర్క్ నాకు ఇచ్చిండ్రు. దేనికోసం ఇచ్చినావు? ఈయన ఇది కాదు, మన ఊరు మలబడి చాలా స్కామ్లు చేసిండ్రు, మళ్ళీ ఎందుకు పట్టుకొచ్చినావు? నీ నిజాయితీ ఎక్కడ ఉంది? ఇప్పుడు ఈ 1 year పాలనలో అసలు రేవంత్ రెడ్డి ప్రజలకు ఎట్లాంటి న్యాయం చేయలేదంటారా మీరు? బ్రదర్ ఇచ్చిండ్రు ఫ్రీ బస్సు, ఫ్రీ బస్, కొత్త బస్సులు వేయలే, కొత్త బస్సులు వేయలే, రుణమాఫీ బ్రదర్ బోర్డు పైన రుణమాఫీ పెట్టిండ్రు, రుణమాఫీ పెట్టిండ్రు. ఈరోజు నీకు బ్రదర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఎప్పుడు డిఫరెంట్గా ఉంటుంది. ఉచిత కరెంట్ అంటే ఉచిత విద్యుత్ పైన ఉంటుంది. కరెంటు ఎప్పుడు రైతును ఈ పాలనలా భాగస్వామిగా చూస్తా, అంటే నీ రైట్స్ ఇస్తుంది. హక్కులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, హక్కులు కాపాడే పరిస్థితి ఉన్నది. ఈరోజు నీకు గిట్టుబాటు ధర ఇవ్వాల్సింది ఉండే, అదేంటా అది నువ్వు పెంచలే. సెకండ్, రైతు రుణమాఫీ కూడా ఇవాళ స్పష్టంగా ఇవాళ ఇచ్చినాం అని అంటున్నారు, కానీ ముట్టిన వాళ్ళు ఎవరు నీ ఫోటో పాలతో ఎందుకు అడగాలి? అదే చెప్పేస్తుండబ్బా బ్రదర్. 55,000 నౌకర్లు ఎంత వాస్తవమో 2 లక్షల రుణమాఫీ కూడా అంతే వాస్తవం. సంక్రాంతి తర్వాత రైతు భరోసా కూడా ఇస్తామంటారు. ఇవ్వని బ్రదర్, ఎవరు వద్దంటాం చెప్పరాదు, ఇవ్వాలంటున్నా. ఇది ఖాళీలు తెలంగాణ నేను డిపార్ట్మెంట్ వైజ్గా తీసిన 2,67,000 ఖాళీలు డిపార్ట్మెంట్ వైజ్గా నేను తీసిన. ఏ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు నేను తీసింది ఇది ముఖ్యమంత్రి చేయాల్సిన డిపార్ట్మెంట్ వైజ్గా ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పి తీయాలి. రిటైర్మెంట్ ఎంప్లాయీలను తీసేస్తానని నువ్వే అంటావు, రిటైర్మెంట్ ఎంప్లాయీస్ టీమ్ అని చెప్పి డేటా తీసుకుంటావు, ఇవాళ దాకా ఒక్కరిని చేయలే. అలా విద్యాసాగర్ రెడ్డి అనేటోడు ఒక తిమింగలం శ్రీనిధిని దోసుకుంటుండు. ఎన్ని నౌకర్లు ఉన్నాయి బ్రదర్, ఇవాళ ఇచ్చేస్తున్నాం, ఓకేనా? అది అట్నే ఉన్నది. నువ్వు మూసి ప్రక్షాళన నువ్వు అంటున్నావు కదా, అంటే ఇది కొన్ని ఎగ్జాంపుల్ నేను చూపెడుతున్నా, చిత్తశుద్ధి. ఎందుకంటే తెలంగాణ సమాజానికి ఏది చూపించినా డాక్యుమెంట్ నువ్వు ఉత్తగా అబద్ధం చెప్పద్దు. ఇప్పుడు ఇక రంగనాథ్ను బిలు కాయిదా ఉండదు, ఏముండదు, నోటికి ఏదో వస్తుంది మాట్లాడిపోతుండు, అర్థమైందా? మూసి ప్రక్షాళన అనేది ఏ విధంగా, నేను దాన్ని కూడా సలహాలు ఇచ్చిన ప్రభుత్వం, అది కూడా ఉంది నగర పైన. గత ప్రభుత్వానికి వ్యతిరేకత రావడానికి 10 ఏళ్ళు పట్టింది, ఈ ప్రభుత్వానికి అంటే 10 నెలలు కూడా కాలేదు, సంవత్సరం కూడా కాలేదు, ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని చెప్పి ఫోటో చూపించినాక ఇందాక వీడియో నేను ఎసొంటో తెలిసినాక ప్రభుత్వానికి టైం ఇయ్యరా? ఇచ్చినా బ్రదర్, ఆలోచించుకోవాలా, డబ్బులు ఉండాలి, 7 లక్షల కోట్ల అప్పైందని చెప్పి మహాశయ ఇచ్చినా, ఇస్తేనే నా ఇల్లు కూడా కొట్టిండు. మీ ఇల్లు కూడా కొట్టిండు అంతే కదా. నా ఇల్లు అంటే సగటు మనిషిది, కామన్ మ్యాన్ ఇల్లు. ఓ 10 రోజులు ఆగుదాం, ప్రభుత్వం ఏం చూద్దాం, నేనేం అన్నతి అని కామ్గానే ఉన్నాడు. మన ఇంటి బుల్లు నువ్వు ఎట్లా కామ్గా ఉంటావురా అని చెప్పి అని ఇంటి మీద పోయి ఇల్లు కూడా కొట్టే, అర్థమైందా? ఇవాళ బ్రదరు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది, భూమిలలో భూమి ఇచ్చింది, ఈయన కొత్త దుకాణం మొదలు పెట్టిండు, భూమి ఉన్న భూమి గుంజుకుంటుండు, ఇల్లు ఉన్న వాళ్ళ ఇల్లు వాళ్ళ కొడుతుండ్రు, కొత్త దుకాణం. ఇది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమా, జడ్సన్ రేవంత్ రెడ్డికి వ్యతిరేకమా? బ్రదర్ నేను చెప్పేటి వాస్తవాలా అబద్ధాలా నువ్వు చెప్పాలి. నేను చూపెడుతున్నా విత్ రికార్డ్ ఎందుకు చూపెడుతున్నానంటే మీకు ఎవరు ఇంకిని చూపెడతా, నీ మూసి ప్రక్షణ కూడా చూపెడతా. ఈరోజు నీకు ప్రపంచంలో నేను ఒక రికార్డు ఇచ్చిన, ముఖ్యమంత్రి కూడా సలహా ఇచ్చిన, గవర్నమెంట్ కూడా ఇచ్చిన, గవర్నర్ కూడా ఇచ్చిన. అందులో ఏముందనంటే ఏ దేశంలో కూడా నదులు, జలాలు
కెనాల్స్ ఎందుకు కలుషితం అయితే 99.9% ఫార్మా కంపెనీల వల్ల అవుతుంది అన్నారు. ఇప్పుడు బ్యాక్ స్టెప్ వేసింది కదా ఫార్మా కంపెనీ, లగచర్లలో ఫార్మా వస్తుందని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం చేసారు వాళ్ళు. అదే బ్యాక్ స్టెప్ వేసింది బ్రదర్ కదా. మనం మూసీ గురించి మాట్లాడతాం, ఓకేనా? మూసీ ప్రక్షాళన, మూసీ అనేది ఇప్పుడు దివిస్ కంపెనీ నీళ్ళు ఎక్కడికి పోతున్నాయి? 15 ఊర్లు కబలించింది అది, మొత్తం మూసీలకే ఆ నీళ్ళు పోయేటి. రెడ్డి స్లాబ్స్ మూసీలకే పోతాయి. ప్రతి కంపెనీ నీళ్ళు దాదాపు 100 కంపెనీ నీళ్ళు మూసిపోతాయి. నువ్వు ఇండ్లు ఎందుకు కూలగొడుతున్నావు? ఇండ్లు బఫర్ జోన్లల్లో మూసి కట్టిన కూలగొడుతున్నావు కదా, అన్నీ ఉన్నా కూలగొడుతున్నావు. ఈరోజు ఆ నీళ్ళు అది కలుషితం చేస్తున్నటువంటి ఆ ఫార్మా కంపెనీలకు నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినావు? ఇది కూడా పాయింట్ చూపెడితే ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు కూలగొడుతున్నావో అవి ప్రక్షలు అన్నావో వీళ్ళు కలిసింది. ఎవరు కలిసారు? ముఖ్యమంత్రి సహాయ నిధికి 2 కోట్ల అందించిన సువెన్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ జూబ్లీస్ నివాసంలో. ఇది బ్రదర్ ఇటును ముఖ్యమంత్రి అనేటోరు రాజవాసంలో ఉండాలి, సెక్రటరియట్లో, పబ్లిక్ క్యాంప్ ఆఫీస్ కాదు, ప్రజా దర్బార్ల, ప్రజాభవన్లు ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. సొంత ఇండ్ల నీకు లేదు, ఎవరో తాత్కాలిక ముఖ్యమంత్రి ఉండిపోయినరు, కానీ ఈయన ప్రజలకు అందుబాటులో ఉండాలంటే ప్రజాభవన్లు ఉండాలి. ఇంకోటి, ఇటువంటి చెక్కులు తీసుకునేటప్పుడు, ఎందుకంటే నువ్వేందో ఫోటో చూపించిన, వీడియో చూపించిన, అసొంటోని నీ మీద ఇన్ని అనుమానాలు ఉన్నప్పుడు, నిన్ను దొంగ లెక్క సమాజం చూస్తున్నప్పుడు, నేను దొంగను కాదు, నేను మంచోని, మంచిగా మారినా చూపించుకోవాలని నువ్వు సెక్రటరీలో తీసుకోవాలి. అంటే నువ్వు ఒక ఫార్మా కంపెనీని పిలుచుకొచ్చుకొని నీ ఇంట్లో సహాయ నిధి చెక్కు తీసుకుంటావు. ఈ చెక్కు మరి ఎవరిని ఖర్చు పెట్టినో నేనైతే చూడలే, ఇంకా అర్థమైందా? తీసుకుంటావు, మరి వీని కంపెనీకి నోటీస్ పోయిందా? ఓకేనా? ఇది ముఖ్యమంత్రి సహాయ నిధికి డబ్బులు ఇచ్చినప్పుడు సొంతంగా వాడుకోనికి ఛాన్స్ ఉండదు కదా. అవునబ్బా, ఇక ఎవరికి అందించినావు అంటున్నావు. డైవర్ట్ కావచ్చు, అడ్వర్టైజ్మెంట్కి డైవర్ట్ కావచ్చు, వేరే దానికి డైవర్ట్స్ కావచ్చు. సరే, నేను అది చెప్తున్నా. ముఖ్యమంత్రి సహాయ నిధికి 5 కోట్ల విరాళంగా అందించిన దివిస్ ల్యాబొరేటరీస్ 15 ఊర్లు మొత్తం కబలించింది. ఎట్లా తీసుకుంటావు ఇంటి దగ్గర నంబర్? ఇంట్లో ఇచ్చిందంటే నేను చెప్తే బ్రదరు, ఇంటికి వచ్చేటోడు పొట్టి చెక్కేమి ఇయ్యాడు కదా, పెట్టె కూడా పట్టుకొస్తాడు. పెట్టెలు ఏముందో నాకు తెలియదు, పెట్టిస్తారబ్బా. పెట్టెతో పెట్టు చెక్కే రారు, అర్థమైందా? పెట్టే చెక్కు 2తో రమ్మంటారు. ఇండ్లల్లో పెట్టిన దుకాణం అందుకని, లేకుంటే సెక్రటరీలో తీసుకోవాలి. నీకు ఇది ఎగ్జిక్యూట్ ఎక్కడైతుంది? చెక్కు సెక్రటరీలో అవుతుంది. ఇండ్లలో ఎందుకు తీసుకోవాలి నువ్వు చెక్కులు? అర్థమైందా? ఇంట్లో పలాహారం గంపనేమో ఇంట్లో పోతుంది, పలాహారం గంప ఇంట్లో పోతుంది, ఖైదాలేమో సెక్రటరియట్కి వస్తుంది. ముఖ్యమంత్రి సహాయాన్ని ఇదే కంపెనీ విన్స్ బయో ప్రైవేట్ లిమిటెడ్. అంటే నేను మూసి బాగా చేయాలనుకుంటున్నా కదా, అంటుంటారు కదా, మూసి వాళ్ళ కథ చెప్తున్నది. ఇది 1 కోటి విరాళం అందజేసిన భారత్ బయోటెక్, ఓకేనా? ఇది భారత్ బయోటెక్, అర్థమైందా? ఇది డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీ అందించిన ల్యాబ్, ఏది 5 కోట్ల రూపాయలు, వరదబాధ ఆదుకో ప్రభుత్వానికి 5 కోట్ల రూపాయలు వీళ్ళు ఇచ్చిండ్రు. ఇక మూసి వీళ్ళకి నోటీసులు ఇచ్చినావా నువ్వు ఇవాళ దాకా? కామన్ మ్యాన్ ఇల్లు నువ్వు కూలగొట్టినావు, సగటు మనిషి ఇల్లు కూలగొట్టినావు. అసలు ఆ నీళ్ళకు వదులుతున్నటువంటి ఈ కంపెనీల ఏవైతే పొల్యూషన్ వదులుతున్నాయో ఈ కంపెనీలో నువ్వు నోటీస్ ఇచ్చినావా? ఇయ్యలే కదా. అంటే నాకు అర్థమైంది ఏంటంటే నాగార్జున ఇల్లు కూలగొట్టి ఒక టెర్రర్ క్రియేట్ చేసిండ్రు. అంటే ఎంత పెద్ద వారైనా వాళ్ళ ఇల్లు కూలగొడతామని చెప్పి ఇంటి ఇచ్చిండా? అది కాదు, పెద్దోళ్ళని భయపెట్టించిండ్రు. నాగార్జున కూడా నెక్స్ట్ కూలది మీళ్ళే వచ్చేసిండ్రు. ఇది చూస్తున్నావు కదా, ఇవి మనకు తెలిసిన, ఇవి మనకు తెలియని. ఈ డాక్యుమెంట్స్ అన్ని మీరు సేకరించి దగ్గర పెట్టుకొని ఇప్పుడు అంటే ఏ ఉద్దేశంతో పెట్టుకుంటారు? బ్లాక్మెయిల్ చేద్దామని రేవంత్ రెడ్డి. నా వృత్తి అదే. నేను రోజు బ్లాక్మెయిల్, నా వృత్తి అదే. ఇవాళ ఇల్లు 2006నే కొనుక్కున్నా నేను ఇల్లు, బ్లాక్మెయిల్ చేసి. నా వృత్తి బ్లాక్మెయిల్ చేసుడు, నోట్లు ఇచ్చుడు, బెదిరించుడు, అర్థమైందా? అందుకనే పెట్టుకుంటా, అర్థమైందా బ్రదర్? అయితే ఇవాళ నువ్వు ఒక కామన్ మ్యాన్ బ్లాక్మెయిల్ అంటే, ఈరోజు ఆయన ఇల్లు కూలగొట్టి నెక్స్ట్ కూలేది నీదే, నెక్స్ట్ కూలేది నీ అపార్ట్మెంటే, మురళీమోహన్ నెక్స్ట్ నీదే, వాసవి నెక్స్ట్ నీదే, లెజెండ్ నీదే, సార్ వస్తున్నా భయపెడుతుంటాడు ముందే హింట్ ఇచ్చి, వస్తున్నా. ఈలోపు ఏమన్నా వివిఐపిది ఒక నాగార్జునదే కూలింది, ఎవరిది కూలలే, అందరిని భయపెట్టించినావు. మధ్యలో కూలినండి మిడిల్ క్లాస్ వాళ్ళే, పేదోళ్ళే అంతే, వాళ్ళని కూలగొట్టిండ్రు, ఈడ భయపెట్టించిండ్రు, మూసి మీదకి వచ్చిండ్రు. టెర్రర్ బ్రదర్, ఎవ్వడు ఎప్పుడు గుర్తుకో, టైం పట్టిస్తుంది, అర్థమైందా? ఇవాళ కమిషనర్, హైడ్రా కమిషనరే, నేనేం ప్రయత్నం చేయలే, ఆయన ఇల్లు నేను తెలివాడాలి,
ఆయన పాపం ఆయన ఆయన ఎవరినైతే ఏడిపించిండో అది నడుచుకుంటూ వచ్చింది.